హాయ్ ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి అవతారాల్లో అత్యంత విశిష్టమైనది పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం. స్వామివారి విశ్వరూపంగా చెబుతారు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన 10 చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలు ధరించి మైరావుణ్ణి అంతం చేస్తాడు. అతనే పంచముఖ ఆంజనేయుడు. 5 అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. 5 కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. స్వామివారి పంచముఖాలలో ఒక్కొక్క ముఖం ఒక్కో రూపంలో ఉంటుంది. తూర్పున ఆంజనేయ రూపం, దక్షిణాన నరసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహ అవతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశం. అలాగే 5 ముఖాలు తన భక్తులను 5 రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నరసింహుని ముఖం విజయాన్ని, గరుడు రూపం దీర్ఘాయుషుని, వరాహ రూపం అష్ట ఐశ్వర్యాల్ని, హయగ్రీవుడి రూపం జ్ఞానాన్ని, ఆంజనేయ స్వామి రూపం అభిష్టి సిద్ధిని కలుగుజేస్తాయి. ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలోనే దర్శించుకున్నారు. శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖినిగా మారిన వైన్యం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుణ్ణి పంచముఖినిగా కొలుచుకునే సాంప్రదాయం మొదలైంది. రామాయణంలో సీతను చేజెక్కించేందుకు రావణుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ యుద్ధంలోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్ సైతం యుద్ధంలో నేలకోలడంతో ఆందోళన చెందుతాడు. వెంటనే పాతాళ లోకానికి అధిపతైన తన బంధువు మైరావుని సాయం కోరుతాడు. మైరావుని నుంచి రామలక్ష్మణులకు ప్రమాదాన్ని పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలా ఉంచినా అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణులు పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు. రామలక్ష్మణులు వెతుక్కుంటూ హనుమంతుడు పాతాళానికి చేరుకుంటాడు. అక్కడ మైరావుని రాజ్యానికి రక్షగా నిల్చున్న మఖధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మఖధ్వజుడు మరెవరో కాదు, తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఒక జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని హనుమంతుడికి తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మఖధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య భీకర యుద్ధ పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. మైరావుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. మైరావుని పురంలో 5 దిక్కుల్లో వెలిగించి ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పితే కానీ అతనికి చావు రాదు. అందుకోసం తూర్పు, పశ్చిమ, ఉత్తరాన, దక్షిణ, ఊర్ధ్వముఖం ఇలా 5 దిక్కుల 5 ముఖాలు ధరించి 5 దీపాలను ఒకేసారి ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన 10 చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలు ధరించి మైరావుణ్ణి అంతం చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.